దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి కీర్తనకారుడు ఏమంటున్నాడు అనంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామంకే మహిమ కలుగునుగా. కానీ 115:1 అంటున్నాడు. కీర్తన 115:1 మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామంకే మహిమ. ఈ కృపా సత్యము అనేది ఏంటిది అని అంటే, యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఈ వాక్యం ఏంటిది అంటే, అది యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఈ 14 వచనంలో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా, కృపయు సత్యాన్ని సంపూర్ణతను ధరించుకొని మన మధ్యలోనికి తండ్రి అయిన దేవుడు ఆ యేసు క్రీస్తు వారిని, వర్డ్ అయినటువంటి వాక్యమైనటువంటి యేసు క్రీస్తు వారిని మన మధ్యలోనికి కృపయు సత్యమును కలిగినటువంటి ఆయన మహిమను మనకి ఇవ్వటానికి పంపించినాడు. ఆదాము పోగొట్టుకుంటున్న దిగంబరత్వము, మహిమను పోగొట్టుకొని దిగంబరులుగా తినొద్దన్న పండు తిని పాపము చేసి రాజ్యాతిక్రమం, పాపం వలన వచ్చి జీతం మరణం. ఆ మరణం ఏం మరణం అంటే మహిమ పోగొట్టుకునే అది. అందువలన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. అంటే మనకు మహిమ ఇవ్వటానికి, తిరిగి మన మహిమను ఇవ్వటానికి ఆయన వచ్చినాడు. కాబట్టి ఆయన అన్ని నామముల కంటే ఆయన నామముని హెచ్చించినాడు. ఏ నామంలో నువ్వు కూడా పరలోక రాజ్యము చేరవు. ఇంకా 115 కీర్తనలో వ్యర్థమైన వాటిని వెనుకపోయే వారికి అది దొరకదు. ఏది? పరలోక రాజ్యం దొరకదు. నేనే మార్గం సత్యము జీవం అన్నాడు. ఈ మార్గంలో పోతే నువ్వు సత్యంలో నిలిచినట్టు జీవంకి, అంటే ఎల్లప్పుడూ జీవించే. రెండవ మరణము నీకు ఉండదు, అగ్నిగుండము నీకు ఉండదు. అగ్నిగుండము మనుషుల కొరకు కాదు, కానీ పడిపోయిన అదేంటిది దేవదూతల కొరకు, అంటే పడిపోయినటువంటి దేవుని ఆజ్ఞను మీరినటువంటి వారికి అది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫిలిప్పు 2:10-11 అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. ఏ నామము కూడా లేదు, ప్రతి